Hi all, welcome to SSL Technologies. Today we will be learning about normalization in DBMS. Normalization is the process of decomposing relations with anomalies to produce smaller and well-structured relations. అంటే ఏంటంటే నార్మలైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజింగ్ మీన్స్ డివైడింగ్ ద టేబుల్స్ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద టేబుల్స్ని మనం డివైడ్ చేస్తున్నాం. లార్జర్ టేబుల్స్ని మనం స్మాలర్ టేబుల్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. డివైడింగ్ రిలేషన్స్ ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే లార్జర్ టేబుల్స్ విల్ హ్యావ్ సర్టెన్ అనామలీస్ అంటే ప్రాబ్లమ్స్. దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ with the larger tables, so we are dividing them into smaller tables with well structured relations. Smaller tables laga ఏ ప్రాబ్లమ్స్ లేని రిలేషన్స్ మీన్స్ టేబుల్స్ స్మాలర్ టేబుల్స్ లాగా డివైడ్ చేస్తున్నాం టు అవాయిడ్ సర్టెన్ ప్రాబ్లమ్స్. సో నార్మలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజింగ్ రిలేషన్స్ విత్ అనామలీస్ టు ప్రొడ్యూస్ స్మాలర్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ విచ్ అట్రిబ్యూట్ షుడ్ బి గ్రూప్డ్ టుగెదర్ ఇన్ ఏ రిలేషన్స్. సో మనం ఇక్కడ లార్జర్ టేబుల్లో ఒకవేళ మనకి 10 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 to 10 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ లార్జర్ టేబుల్ని మనం స్మాలర్ టేబుల్గా డివైడ్ చేయాలి అంటే విచ్ కాలమ్ షుడ్ బి ఇన్ విచ్ టేబుల్. ఒకవేళ 2 tables 3 tables లాగా డివైడ్ చేస్తున్నాం అనుకుందాం. ఇఫ్ వీఆర్ డివైడింగ్ ఇంటూ 3 tables, ఈ టేబుల్లో 3 columns ఉన్నాయి, ఈ టేబుల్లో 3 columns ఉన్నాయి, ఈ టేబుల్లో 4 columns ఉన్నాయి. సో విచ్ 3 columns షుడ్ బి గ్రూప్డ్ ఇన్ ఫస్ట్ టేబుల్, విచ్ 3 attributes షుడ్ బి గ్రూప్డ్ ఇన్ సెకండ్, విచ్ 4 షుడ్ బి గ్రూప్డ్ ఇన్ ద థర్డ్. సో అవి డిసైడ్ చేయడం కోసము మనం కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతాం. దోస్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ ఫోర్త్ నార్మల్ ఫామ్, BCNF బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. సో మనం ఈ ప్రాసెస్ ఆఫ్ డిసైడ్ చేయడం కోసం నార్మలైజేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. నార్మలైజేషన్లో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తాం, అంటే స్మాలర్ టేబుల్స్ లాగా డివైడ్ చేస్తాం. ద సేమ్ థింగ్ హియర్, ఇట్ ఈస్ అ టూల్ టు వ్యాలిడేట్ అండ్ ఇంప్రూవ్ ఏ లాజికల్ డిజైన్ సో దట్ ఇట్ సాటిస్ఫైడ్ సర్టన్ కండిషన్ దట్ అవాయిడ్ అన్నెసరీ డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఇలా స్మాలర్ టేబుల్స్ లాగా డివైడ్ చేయడం వల్ల మనం అన్నెసరీ డూప్లికేషన్ ఆఫ్ డేటా, సేమ్ డేటా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం అనేది అవాయిడ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఇంప్రూవింగ్ ద లాజికల్ డిజైన్ ఆల్సో. లాజికల్ డిజైన్, కాన్సెప్చువల్ డిజైన్ ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 3-level ఆర్కిటెక్చర్. యూ కెన్ గో త్రూ దట్ వీడియో. అండ్ లాజికల్ డిజైన్ ఇంప్రూవ్ చేయడం కోసము ప్లస్ డూప్లికేషన్ ఆఫ్ డేటా అవాయిడ్ చేయడం కోసము మనం నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాం. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, there are some problems with the larger table ni smaller tables ga divide cheyali ante we are having certain problems in the larger table. So what are those problems is anomaly antene problem, tables that have redundant data and duplication data that have some problems called as anomalies ante problems. Types of anomalies emuna insert, delete, update. Insert anomaly, insertion lo problem, deletion lo problem, updation lo problem ఉంటాయి. So what are these problems we will see now. First one is insert anomaly. Insert anomaly occurs when certain attributes cannot be inserted without inserting other attributes. కొన్ని attributes insert చేయకుండా మనం వేరే ఒక రోని మనం ఇన్సర్ట్ చేయలేము. Let us consider this example and you will understand clearly. Suppose we are having roll number, name, marks, course ID, course name. There are certain students who are taking certain courses like 401, 402, 465, 467 and course name. అట్లానే ఇప్పుడు ఒక కొత్త కోర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ సే సపోజ్ 467, 468 అనే కోర్స్ ఉంది. అండ్ లెట్ us suppose that course is BSc ఫిజిక్స్ అనే కోర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది 468. బట్ నో స్టూడెంట్ హ్యావ్ రిజిస్టర్డ్ టిల్ నౌ. అంటే రోల్ నెంబర్ లేదు ఇప్పటివరకు. ఇప్పుడు రోల్ నెంబర్ లేదు, నేమ్ లేదు, మార్క్స్ లేవు, బికాజ్ నో స్టూడెంట్ హ్యావ్ రిజిస్టర్డ్. అండ్ కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ మాత్రమే మనం టేబుల్లో ఎంట్రీ చేయాలి. ఇన్ దట్ కేస్ హియర్ వాట్ ఈస్ ద ప్రైమరీ కీ? రోల్ నెంబర్ ఈజ్ ద ప్రైమరీ కీ. As per the primary key rule, without primary key there should be no record entered into the database. సో ప్రైమరీ కీ లేకుండా మనం ఇంకొక రోని ఇన్సర్ట్ చేయలేము. కానీ మనం ఇక్కడ ఒక కోర్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే రోల్ నెంబర్ కంపల్సరీ ఇన్సర్ట్ చేయాలి. కానీ మనకి ఇక్కడ స్టూడెంటే లేడు, రోల్ నెంబర్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ నో స్టూడెంట్ హూ ఈస్ టేకింగ్ BSc ఫిజిక్స్ కోర్స్.
సో మనకి ఇక్కడ ఇన్సర్షన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దిస్ రో కెనాట్ బి ఇన్సర్టెడ్. వై? బికాస్ దెర్ ఈజ్ నో స్టూడెంట్. రోల్ నెంబర్ అనేది లేదు కాబట్టి ఇన్సర్ట్ చేయలేకపోతున్నాం. దెన్ వాట్ అబౌట్ బీఎస్సీ ఫిజిక్స్ కోర్స్? సో there is a problem for such kind of records. So this will lead to insert anomaly. Next one, delete anomaly. Delete anomaly means deletion problem will occur in the table. How it is occurring deletion anomaly we'll see. Same roll number, name, course ID, course name and HOD. Like roll numbers unnai, names unnai, course ID, course name, HODs of these departments. So roll number 1 is taking general course, 2 general course, 3 computers course, 4 computer course, 5 computer application course. Suppose the student 5 has taken TC and went away from the institute. Well, institute lonchi roll number 5 ane student వెళ్ళిపోతే అతని రికార్డ్ మనం డిలీట్ చేయాలి. సో ఫర్ సపోజ్ if I am deleting this student, then the details about the computer application course will be lost completely because no other student is taking such course. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కంప్యూటర్ అప్లికేషన్ డీటెయిల్స్ గురించి మనం కంప్లీట్లీ వీఆర్ లూజింగ్ ద డేటా. ఎలా లూజ్ అవుతున్నాము అంటే నవ్ ఇఫ్ దిస్ రో ఈస్ డిలీటెడ్ అండ్ ఇఫ్ ఐ ఆస్క్ ఒకవేళ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి వాట్ ఈస్ ద కోర్స్ ఐడి అండ్ హూ ఈస్ ద హెచ్ఓడి అని అడిగితే మనకు ఆ రికార్డ్ 405కి సంబంధించిన రికార్డే లేదు ఇక్కడ. సో సర్టెన్ రోస్ డిలీట్ చేయడం వల్ల మనకి కంప్లీట్ డేటా లాస్ అవుతున్నాం. ఇక్కడ కంప్లీట్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ డీటెయిల్స్ కూడా లాస్ అవుతున్నాం. దట్ ఈస్ డిలీషన్ అనామలీ. నెక్స్ట్ విల్ సీ అప్డేట్ అనామలీ. Update anomaly exists when one or more instances of duplication data is updated but not all. See this example: course roll number, name, course ID, course name and HOD. Now ఇప్పుడు 401 జనరల్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ 3 members ఉన్నారు, కంప్యూటర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు 2 members ఉన్నారు. బట్ ఇన్ రియల్ టైమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్లో లైక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, విత్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ సపోజ్ the HOD of general course has changed from Sri to Ram. సో ఇప్పుడు శ్రీ టు రామ్కి చేంజ్ చేయాలి అంటే HOD of general course is now Ram. HOD of the general course is now Ram. అండ్ ఇది ఎన్ని ప్లేసెస్లో నేను రీప్లేస్ చేయాలి? ఇది రామ్ అనే వర్డ్, రామ్ అనే నేమ్ని ప్రతి జనరల్ కోర్స్ ఎక్కడైతే ఉందో, హియర్ ఆల్సో జనరల్ కోర్స్ ఈజ్ దేర్, హియర్ ఆల్సో ఐ విల్ రీప్లేస్. ఒకవేళ రియల్ టైమ్ టేబుల్లో ఇఫ్ 100 స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఈస్ టేకింగ్ జనరల్ కోర్స్, సో 100 times ఐ హ్యావ్ టు అప్డేట్, 100 ప్లేసెస్లో అప్డేట్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐ మిస్ ఎట్ వన్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్లో మిస్ అయిపోయింది అనుకుందాం, then that will lead to some problem in the database, that is update anomaly. సో ప్రతి చోట అప్డేట్ చేయాలి. ఇఫ్ ఎనీ అప్డేషన్ ఈజ్ దేర్, ద రిలేటెడ్ కాలమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, రిలేటెడ్ రోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకుండా ఏదైనా స్మాల్ ఒక ప్లేస్లో వదిలేసినా కూడా, అప్డేట్ చేయకుండా వదిలేస్తే దెన్ ద టేబుల్ విల్ బీ ఫేసింగ్ అప్డేట్ అనామలీ, అప్డేషన్ ప్రాబ్లం. I think you have understood all the anomalies with normalization. Thank you all of you. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.